హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను సజీవ లెక్కలో ఉన్నాను. ప్రభు అయిన యేసయ్య భద్రపరిచిన కృపలో నేనున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. మీ ముందు వీడియో చేసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఈ దినమైతే క్షేమంగా ఉన్నాము ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేద్దాము. ప్రభునామానికే మహిమ ఘనత చెల్లునుగాక. నేను మనస్ఫూర్తిగా యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను. ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ షలోమ్ అండి. ప్రభువు దినము సమాధానము కలగజేయునుగాక. మనందరికీ తోడుగా యేసయ్య ఉండునుగాక. వీడియో క్లారిటీ లేదు. ప్రభు వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మళ్ళీ చదువుతున్నానండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం. మరి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించండి. ఈ దినమంతా క్షేమంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ చెప్దామండి. మన తరఫు నుంచి మనమైతే విషెస్ తెలియజేద్దాము. ఈరోజు యానివర్సరీస్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా గాడ్ బ్లెస్ చెప్తాము. మన ఛానల్ నుంచి అయితే ఈరోజు జన్మించిన బిడ్డలు ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని మనము కోరుకుందాము. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరిపై భారం ఉంది కనుక, అందరికి క్షేమం కోరుకునే భారం ఉంది కనుక అందరూ తప్పకుండా బ్లెస్ చేయండి. బ్లెస్సింగ్స్, మీ విలువైన బ్లెస్సింగ్స్ ఇవ్వగలరు అని కోరుతున్నాను. ప్రార్థన భారం ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నామాన్ని కనపరుస్తాము. ఆయాసంగా ఉంది అందుకనే సారీ ఫ్రెండ్స్, వాయిస్ వినిపిస్తుందో లేదో సరిగా. ఈరోజు ప్రే టాపిక్ అంటే మనము తిండి తినడం వల్ల బయటి వాళ్ళకి కనిపించేటట్టు తినడం వల్ల దిష్టి తగులుతుందంట. మనం తినేది బలం ఉండదు అంట. అది నిన్న దినము పెద్దలు చెప్పారనమాట. అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు. మరి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి అందరు కూడా. మన ప్రే టాపిక్ ఈరోజు ఇదే, మనం తినేది మనకు బలాన్ని ఇస్తుందా లేదా. తింటాము కంపల్సరీ, అందరి ముందు తినాల్సి వస్తుంది. ఒక్కోసారి అలాగే పస్తులు ఉండాల్సి వస్తుంది కదా. తినాల్సి వచ్చినప్పుడు మనము ఏమైనా కానీ అందరు చూసినా పర్లేదు అనేసి తింటాం కదా. తిన్నప్పుడు అది మనకు పట్టదు అని పెద్దల ద్వారా తెలుసుకున్నాను నిన్న దినమందు. మరి అది నిజమో కాదో నాకే తెలియదు. మీలో తెలిసినట్లయితే చెప్పండి. అవి తినేది బలము మనకు అందరి ముందు తింటే బలం వస్తుందా రాదా అనేది నాకైతే తెలియదు అంటున్నాను. మరి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. మరి నిజమా కాదా అనేది మనం ప్రభుని అడుగుతాము. అలా తినవలసి వచ్చినప్పుడు తినక తప్పదు కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు? నేను తినడం వల్ల నేను ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం జరిగింది. ఏదేమైనా మరి ప్రభు కృప మనకు తోడుగా ఉండాలి. కాబట్టి మనము ఆకలి అయినప్పుడు తినక తప్పదు. ఎందరిలో ఉన్నా అదైతే మరి బాగా ఆకలి వేసినప్పుడు తింటాం కదా ఫ్రెండ్స్. మరి దీని గురించి ప్రేయర్ చేద్దాము. ఈరోజు ప్రార్థనతో భారంతో ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య పురికొల్పునుగాక. వీడియో చూసేలాగా ఈ దినమంతా మనం అందరికీ క్షేమం కలగాలని అయితే మనం ప్రార్థన చేద్దాము. పెద్ద వాయిస్తో మాట్లాడడానికి ఈరోజు నాకు ఛాన్స్ లేదు కాబట్టి మాట్లాడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ దినమంతా అందరూ క్షేమంగా ఉండండి. బాయ్.